పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గన్మెన్ ఉంటారు. అట్లాగే వైసీపీలో ఎమ్మెల్యేలకి గన్మెన్లు ఉంటారు. అట్లాగే తెలుగుదేశంలో మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అట్లాగే కొన్ని చోట్ల జిల్లాల ఇన్ఛార్జీలకి, అట్లాగే ఇప్పుడున్నటువంటి ఎవరైతే వివిధ సంస్థల హెడ్స్, కార్పొరేషన్స్ వాళ్ళందరికీ కూడా గన్మెన్లు ఉంటారు. గన్మెన్ లేకపోతే మనకి విలువ ఉండదు అన్నటువంటి కోణం సాధారణంగా రాజకీయాల్లో అలవాటు. రాజకీయాల్లో నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా గన్మెన్ ఉండాలా. అధికారికి ఎంత స్థాయిలో ఉన్నా సరే డఫేదారు ఉండాలి, లేకపోతే ఎవరు పట్టించుకోరు. మనలో ఒకళ్ళగా లేకపోతే క్యాజువల్గా చూస్తారు. అందుకోసం గన్మెన్ల ఇది అన్నటువంటిది నడుస్తుంది. నిజంగా గన్మెన్లు వాళ్ళ ప్రాణరక్షణ కల్పిస్తారా ఏంటి అంటే, మొన్న ఒక తెలంగాణలో ఎవరైతే తీన్మార్ మల్లన్నకి గన్మెన్ ఒక్కడే బాధ్యత పర్ఫెక్ట్గా నెరవేర్చారు. మీదకి దాడికి వచ్చినప్పుడు మిగతా చోట్ల అట్లా జరుగుతుందా? లేదు. సరే, అది పక్కన పెడదాం. బేసిక్గా గన్మెన్లు వాస్తవంగా సెక్యూరిటీ కంటే కూడా ఎక్కువగా ఈ పైన పనులే